టీ లేకపోతే మాకు నిద్ర రాదు, టీ లేకపోతే మా డే అంతా డిస్టర్బ్ అవుతుంది. టీ 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 అసలు టీ స్టాల్స్ ఇవన్నీ అంత ఫేమస్ అయిపోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉన్న సైకలాజికల్ ఇష్యూ. టీ ఈజ్ ద వెరీ డేంజరస్ థింగ్ అంటాను నేనైతే. సో దాంట్లో ఇంకా గరం మసాలాలు వేసి టీ చేస్తున్నారు ఈ మధ్య. చాలామందికి టీ తాగి అలా ఉండిపోతారు క్రమేపీ. అలా ఉండిపోవడం వల్ల గ్యాస్ మ్యూకస్ ఫామ్ అయిపోయి టీ లేకపోతే నా పని అవ్వదని రోజుకి 4-5 సార్లు 7-8 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల వాళ్ళకి బాడీ వీక్నెస్, నరాల బలహీనత కూడా వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడం ఈరోజు మనతో ఎందుకున్నారంటే, చాలామంది అండి రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు మన టీ తాగే టైం ఎన్నిసార్లు తాగుతాం మనకు తెలియదు. బట్ ఈ టీ తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు. అసలు టీలో చాలామంది బిస్కెట్లు కూడా వేసుకొని తింటూ ఉంటారు, సాల్ట్ బిస్కెట్స్. సో ఇది మంచిదా చెడ్డదా, ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, యాక్చువల్లీ టీ మేడం ఇది. ఈ టీ తాగడం వల్ల మనకు చాలా రకాల అనారోగ్యాలను మనమే తెచ్చుకుంటున్నాం. మన బాడీలో చాలా వరకు ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఎలా మేడం, అది ఎందుకు మనకు ఇందులో ఉన్న ఏ కెమికల్ కాంపోనెంట్ వల్ల మనకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? సో బేసికల్లీ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమందికి ఒక డ్రగ్ లాగా అయిపోయింది టీ. నేను చాలా వరకు డైట్ ప్లాన్ రాస్తున్నాను అనుకోండి, వాళ్ళకి నేనేం చెప్తానంటే టీస్ అన్ని అస్సలు తీసుకోవద్దంటే టీ కాఫీస్ బంద్ చేయాలంటాను. అసలు మేము ఏమైనా తినకుండా ఉండగలుగుతాం కానీ టీ లేకుండా ఉండగలుగుతామన్న సైకలాజికల్ డిజార్డర్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. టీ ఉంటే హెడేక్ తగ్గుతుంది, టీ లేకపోతే మాకు నిద్ర రాదు, టీ లేకపోతే మా డే అంతా డిస్టర్బ్ అవుతుంది. టీ 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 అసలు టీ స్టాల్స్ ఇవన్నీ అంత ఫేమస్ అయిపోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉన్న సైకలాజికల్ ఇష్యూ. అది తాగాలి. నేనేమంటానంటే ఆల్మోస్ట్ దానికి రీప్లేస్మెంట్లో గ్రీన్ టీస్ తాగాలి. మంచిగా ఏదైనా ఆకుకూర ఉంటే ఆకుకూర, సోంపు వేసుకొని ఇలా చేసుకొని తాగాలి. అడిక్షన్ ఒకేసారి కంట్రోల్ చేయడం అనేది కష్టం. ఇప్పుడు బాగా డ్రింక్ చేసేవాళ్ళు కానీ, స్మోక్ చేసేవాళ్ళు కానీ మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆపేసేయమంటే వాళ్ళకి ఎంత చిరాకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళే వచ్చి మన దగ్గరికి ఒక పాయింట్ అడుగుతారు, మీరు టీ ఆపేస్తారా అని అడుగుతారు. సో అక్కడే వాళ్ళకి అది ఎంత అడిక్షనో టీ వీళ్ళకి ఇంత అడిక్షన్. సో అదొక డ్రగ్ లాగా ఎందుకు తీసుకోవడం అంటారు. దానివల్ల నిజం చెప్తున్నానండి, టీ వల్ల ఎన్నో సైకలాజికల్ ఇష్యూస్. ఫస్ట్ అదొకటి, తర్వాత హార్ట్ బర్న్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు టీ తాగుతూ ఉంటే వాళ్ళకి రకరకాల మ్యూకస్ అంటే తెమడలాగా ఫామ్ అయిపోవడం, ఎన్నో ఇష్యూస్. టీ ఈజ్ ద వెరీ డేంజరస్ థింగ్ అంటాను నేనైతే. సో దాంట్లో ఇంకా గరం మసాలాలు వేసి టీ చేస్తున్నారు ఈ మధ్య. ఈ రకరకాల మసాలాలన్నీ వేసుకుని టీనే రకరకాల ఇదంటారే మాడిఫికేషన్స్ చేసి మరీ తాగుతున్నారు. సో బేసికల్ ఏంటంటే, నేను రెగ్యులర్గా అలవాటు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్లోగా నార్మల్ లేకి, ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయిన విషయం టీ తాగకూడదు. టీ తాగడం వల్ల మనం చెప్పడానికంటే టీ తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, మనం ఈరోజు టీ తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది, టీ తాగాలి, టీ తాగితే సో టీ లేకపోతే నా పని అవ్వదని రోజుకి 4-5 సార్లు 7-8 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల వాళ్ళకి బాడీ వీక్నెస్, నరాల బలహీనత కూడా వస్తుంది టీ వల్ల. ఎందుకు అంటే బికాజ్ ఒక అడిక్షన్ లాగా మనం ఖాళీ కడుపుతోనే ఉండగలుగుతాం కానీ టీ లేకుండా ఉండలేము అన్న సిచ్యువేషన్స్కి వచ్చేసారు. సో టీ అనేది ఒక సైకలాజికల్ థింగ్ని ఎక్కువ అగ్రివేట్ చేస్తుంది కాబట్టి టీ అనేది మంచిది కాదు అంటాను నేను. సో దానికి బదులు ఏదైనా మీకు గ్రీన్ టీస్ తాగండి, బ్లాక్ టీస్ తాగండి. సో స్లోగా మనం అవి కూడా లేకుండా మనం ఇంట్లో ఏదైనా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఉంటే అవి 2 నీళ్ళలో వేసుకొని 2 నిమిషాలు మరిగించుకొని కొద్దిగా హనీ కలుపుకొని తాగండి. ఎనీ ఆకుకూర, ఇప్పుడు ఆకుకూరలు తింటే ఎన్నో రకమైన మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఆకుకూరలు తినడం వల్ల నరాల బలహీనత పోతుంది, ఐసైట్స్ కంట్రోల్ అవుతాయి, లివర్ డిటాక్స్ అవుతుంది. ఆకుకూరల వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. సో ఇంట్లో మంచిగా ఆకుకూరలు తెప్పించుకొని, ఇప్పుడు మనం ఒక కూర వండామనుకోండి, 2 కట్టలు కట్ చేసి మనం అందరం తినేస్తాం. అందులో మనకి ఎంత మోతాదులో ఆకుకూర వెళ్ళిందో కూడా మనకు తెలియదు. సో జస్ట్ ఒక 50 గ్రామ్స్ అంత ఆకుకూర తీసేసుకొని, అది పుదీనా కానీ కొత్తిమీర కానీ, తోటకూర అయితే ఇంకా మంచిది, గోంగూర కానీ, బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, మునగాకు కానీ, మంచి సర్వ రోగాలకి అన్నిటికీ యూజ్ అవుతాయి. కొద్దిగా ఆకుకూర మంచిగా ఇవన్నీ ఆకుకూరలు ఉన్నాయి మన దగ్గర. కొద్ది సోంపు ఇలా చేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి, కాబట్టి కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. నేనేమంటానంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. చాలామందికి టీ తాగి అలా ఉండిపోతారు క్రమేపీ. అలా ఉండిపోవడం వల్ల గ్యాస్ మ్యూకస్ ఫామ్ అయిపోయి దానివల్ల హార్ట్ బర్న్ అవ్వడం కానీ, సో బాడీలో కూడా వీక్నెస్ అనిపించడం కానీ. అంటే అది ఒకవేళ బై ఛాన్స్ టీ లేని ప్లేస్కి మనం వెళ్ళామే అనుకోండి, బాగా అడిక్షన్ ఉండేవాళ్ళు అస్సలు ఆగలేరండి, అంత అడిక్షన్ అయిపోయారు. ఎందుకంటే అది ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా అయిపోయింది. సో
సో బేసికలీ ఏంటంటే మనము మ్యాక్సిమం ఎప్పుడైనా గెస్ట్ల పిలిచి వచ్చినప్పుడు ఏదైనా చేసి ఇచ్చే ముందు మన టీ అని ఎందుకు మంచిగా న్యాచురల్గా ఏదైనా లీఫీ వెజిటబుల్స్ని సోంపు ఇలాచి వేసి కొద్దిగా తేనె కలిపేసి ఇవ్వండి, ఎంత మంచిది. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈవెన్ సాయంత్రం అయిందనుకోండి, టీతో పాటు ఇంకొక పెద్ద ఎడిక్షన్, అది మన బిస్కెట్స్ తెచ్చి పెడుతుంటారు, ఆ సాల్టెడ్ బిస్కెట్స్. ఆల్రెడీ ఇదే హార్మ్ఫుల్ అంటే దాంట్లో మళ్ళీ డిప్ చేసుకొని బిస్కెట్లు తినడం ఒకటి. సో దానివల్ల బీపీస్ పెరిగిపోతుంటాయి. సో ఆ పాయింట్ అనేది ఎంజాయబుల్గా ఉంటుంది మాకు, అదే స్ట్రెస్ రిలీఫ్ అంటుంటారు కొంతమంది. స్ట్రెస్ రిలీఫ్ కాదండి, దానివల్ల చాలా ఇష్యూస్, స్కిన్ డ్యామేజ్ అనేది కూడా చూస్తారు మీరు. సో బాడీలో కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి పొట్ట బ్లోట్ అవ్వడానికి కూడా టీయే కారణం అంటారు. నరాల్లో కొన్ని బలహీనతలు రావడానికి కూడా టీ. సో బీపీ ఉన్నా కూడా ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా స్ట్రెస్ రిలీజింగ్గా ఉంటుందని చెప్పేసి ఆ ఫీలింగ్తో టీ చేసుకొని దాంట్లో ఏదైనా సాల్టెడ్ బిస్కెట్స్ డిప్ చేసుకొని తింటుంటారు. అది వెరీ హార్మ్ఫుల్. అలా ఏమి చేయకుండా మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఆ ఎడిక్షన్ని స్లోగా నార్మల్ చేయండి. డెఫినెట్గా అండి దీంట్ వల్ల చాలా సమస్య తప్ప మీకు జస్ట్ మీకే తెలుస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఎవరన్నా ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, టీ ఎప్పుడు పెడతారు, టీ ఎప్పుడు ఇస్తారు, మనం ఎప్పుడు టీ చేసుకుని తాగుతాం మన కాన్సెప్ట్లో అంటారు. సో ఈవెన్ పాలే పాకెట్ పాల్స్ వస్తున్నాయి, అవే మనకు హార్మ్ఫుల్. అసలు మిల్కే ప్రాపర్గా తాగొద్దండి, మిల్క్ కూడా మంచిది కాదన్నప్పుడు దాంట్లోకి మళ్ళీ టీ, అల్లం, మసాలాలు అవన్నీ వేసుకొని తాగుతుంటారు. అలా ఏమీ లేకుండా మంచిగా ఆకుకూరలు వేసుకొని సోంపు వేసుకొని టీ చేసుకొని తాగండి. హెల్తీగా ఉండడానికి మనం హెల్త్ ఈరోజు మంచిగా ఉండి రేపు బాగుండకూడదు అనుకోం కదా, రోజు హెల్తీగా ఉండాలనుకుంటాం. ఆ హెల్త్ కోసం మనం ఏం తీసుకుంటే, ఇప్పుడు అన్ని సర్వరోగాలకి బెస్ట్ ఏమంటున్నాను, ఆకుకూరలు వేసుకొని మంచి గ్రీన్ టీ లాగా ఏదో ఎండిపోయిన ఆకుకూరలు తెచ్చుకొని మన ఎండిపోయిన బ్యాగ్స్ తెచ్చుకొని డిప్ చేసుకొని తాగే బదులు, ఒకవేళ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మంచిగా ఆకుకూరలు వేసుకొని సోంపు ఇలా చేసుకొని మరిగించుకొని ఒక 2 minutes ఫిల్టర్ చేసుకొని తేనె కలుపుకొని తాగండి. బేషుగ్గా హెల్తీగా ఉంటారండి. స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఐ సైట్ మంచిగా ఉంటుంది, హెయిర్ బాగుంటుంది, హెవీ వెయిట్ ఉండదు, బాడీ లివర్ మంచిగా డీటాక్స్ అవుతుంది. సో ఆ ఎడిక్షన్స్ ఇప్పుడు తాగే వాళ్ళకి, మంచిగా ఫుల్గా డ్రింక్ చేసే వాళ్ళకి, టీ తాగే వాళ్ళకి మధ్యగా వ్యత్యాసం ఏమీ లేదు. వీళ్ళకి అదొక ఎడిక్షన్, వీళ్ళకి అదొక ఎడిక్షన్. అడిక్షన్స్ మనకే తెలుసుకొని మనం వేరే వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి అది చేయొద్దండి ఇది చేయొద్దనే ముందు మనల్ని క్వశ్చన్ వేస్తారు కొంతమంది. అలా కాకుండా ఈవెన్ దో నా దగ్గరికి వచ్చినా కూడా పేషెంట్స్ నేను ఒకటే అంటానండి, ఈ ఎడిక్షన్ ఉంటే స్లోగా ఒకటేసారి అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టమే. సో స్లోగా రాను 3 times తాగేవాళ్ళు 2 times కాకపోతే 1 time, ఇలా స్లోగా క్రమేపీ తగ్గించుకుంటూ స్లోగా మన ఆకుకూరలు టీ తీసుకోవడం కానీ, మంచిగా ఆకుకూరలు తీసుకోవడం కానీ, హెల్దీగా వాటర్ బాగా తాగడం కానీ చేస్తుంటే, ఈవెన్ టీ వల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డీహైడ్రేట్ అయిపోతుంటుంది బాడీ. ఎక్కువ మనం టీ తాగేస్తాం అనుకోండి, దాహం ఏదో మనకి, అదొక మెయిన్ రీజన్ యాక్చువల్లీ. సో డీహైడ్రేషన్ కూడా ఒక రీజన్ అయిపోయింది మన టీకి. సో టీ అడిక్షన్స్ కంట్రోల్ చేసి మంచిగా వాటర్ ఫుల్గా తాగండి, జ్యూసెస్ బాగా తీసుకోండి, ఫ్రూట్స్ బాగా తినండి, ఆకుకూరలు మంచిగా చేసుకొని తినండి, హెల్దీ బాడీని మెయింటైన్ చేయండి, ఇలాంటి అడిక్షన్స్కి దూరంగా అవ్వండి. నిజం మేడం, ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం టీ అడిక్షన్ మీరు చూసారు కదండి. టీ మీరు రెగ్యులర్గా తీసుకుంటుంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. మీరు టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అట్ ద సేమ్ టైం టీతో పాటు టీనే అసలుకు యాక్చువల్లీ టీనే వద్దంటున్నారు మేడం. అందులో మరీ మీరు సాల్టెడ్ బిస్కెట్స్ తింటూ ఉంటారు. సో పూర్తిగా బంద్ చేసేసేయండి. బంద్ చేసి మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను మేడం. ఈరోజు టీ గురించి చాలా చక్కగా వివరించారు. టీ వల్ల వచ్చే ఎఫెక్ట్లు గురించి కూడా మన ప్రేక్షకులకు తెలియజేశారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్తే.